ఇవ్వమ్మా, ఏం పర్లేదు. లక్ష్మమ్మ గారు మీరేనే చెప్పండి. చెప్తున్నారు కదమ్మా, ఇవ్వు పవిత్ర. ఇదిగో ఇవ్వమ్మా. వెళ్ళొస్తాం రాఘవయ్య గారు. వెళ్ళొస్తామండి. ఎప్పటిలాగే మీరే ముందుండి ఉత్సవాలు జరిపించాలి. తప్పకుండా శివయ్య. ఇదిగో శివయ్య, రాఘవయ్య గారి దగ్గర అమ్మవారి ఉత్సవానికి చందా తీసుకున్నారా? తీసుకున్నాం. ఎప్పటిలాగే బాగానే ఇచ్చారు. మిగతా ఇళ్ళకెళ్ళి చందాలు అడుగుదాం పదండి. ఏమయ్యా, కీడు జరిగిన ఇంట్లో ఎలా చందా అడిగి తీసుకున్నారు? వీళ్ల దగ్గర చందా తీసుకుని ఉత్సవాలు జరిపించడం ఊరికే అరిష్టం. ఈ ఇంటి మనుషులు ఉత్సవాల్లో పాల్గొనడం అశుభమని తెలిసి కూడా ఎలా చందా తీసుకుంటారు శివయ్య? మీకంటే వయసులో పెద్దవాళ్ళం, ఎన్నో కార్యక్రమాలు ముందుండి జరిపించిన వాళ్ళం. ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు. పదండి వెళ్దాం. ఏం పెద్ద మనుషులో ఏమో, భర్త చనిపోయి నెల కూడా కాలేదు, వితంతు ఉన్న ఇంట్లో నుంచి చందా తీసుకున్నారు. అది ఎంత అమంగళం, అంతా మన కర్మ. వాళ్లేదో బుద్ధి లేకుండా మాట్లాడారు. నువ్వు పట్టించుకోకమ్మా. పెద్ద మనుషులే నీ చేతుల మీదుగా చందా తీసుకున్నారు. ఇంకేంటి, అది నీకు సంతోషమే కదా. మనవరాలికి సంతోషమేనండి. దైవ కార్యానికి తన చేతుల మీదుగా చందా ఇస్తే ఎందుకు సంతోషంగా ఉండదు కదమ్మా పవిత్ర? తాతయ్య, చనిపోయింది నా భర్త కాబట్టి నేను వితంతువుని. నేనెవ్వరికీ ఎదురుపడకూడదు, శుభకార్యాలకి రాకూడదు, ఉత్సవాల్లో పాల్గొనకూడదు. ఇదేగా మనకున్న కట్టుబాటు. మరెందుకు నా ఒక్కదాని కోసం మీ ఇద్దరిని మాటలంటున్నారు? నా కోసం మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? చచా, అలాంటిదేమీ లేదమ్మా. నువ్వెందుకమ్మా అలా అనుకుంటున్నావు? మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నాను. బయట వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నాను. మన దగ్గర చందా తీసుకుంటే ఊరికే అరిష్టం అంట. మన ఉత్సవాలకు వెళితే అశుభం అంట. అమ్మవారికి కోపం వస్తుందంట. మీరు ముందుండి నడిపించిన ఉత్సవాలకి మీరు రావడమే తప్పంటున్నారంటే అందుకు నేనేగా కారణం. వాళ్లేదో బుద్ధి లేకుండా మాట్లాడితే అవన్నీ నువ్వెందుకు పట్టించుకుంటావమ్మా? నా జీవితంలో నాకు జరిగిన నష్టానికి నేనెలా బాధ్యురాల్ని తాతయ్య? ఇలాంటివి జరగాలని అసలు ఎవరైనా కోరుకుంటారా? ఏరి కోరి జీవితాన్ని కోల్పోతారా? మనుషులు జరిపించే పెళ్లిళ్ళకి శుభకార్యాలకి రాకూడదు అని అడ్డుకుంటున్నారు సరే, కానీ గుడికి ఉత్సవాలకు కూడా రాకూడదు అని చెప్పే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు తాతయ్య? నా విధిరాతకి కారణం అమ్మవారే కదా తాతయ్య. మరి అదే అమ్మవారిని నాకంత అన్యాయం చేసి నువ్వెలా ఉత్సవాలు జరుపుకుంటున్నావని నేను అడగకూడదా? నన్ను సృష్టించిన ఆ దేవతే నా భర్తని నాకు దూరం చేసి 10 మంది ముందు దోషిలా నిలబెడితే ఆ దేవతని నేను నిలదీయకూడదా? నన్ను కారణంగా చూపించి మిమ్మల్ని గుడికి రావద్దు అని చెప్పడానికి వీళ్ళకేం హక్కుంది తాతయ్య? ఆవేశపడకమ్మా. ఇప్పుడేమైందని వదిలే. లేదు నానమ్మ, ఇంతకు ముందు నా మైండ్లో ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు రాలేదు.
ఇప్పుడు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకి అమ్మవారు ఏం సమాధానం చెప్తారో చూస్తాను. నా వల్ల నా కుటుంబానికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతాను. నాకు ఆ దేవత సమాధానం చెప్పి తీరాలి. సమాధానం చెప్పి తీరాలి నాన్నమ్మ. ఏమండి, మీరైనా పవిత్రికి చెప్పండి. ఏం చెప్పాలి లక్ష్మమ్మ? తన ఆవేశంలో అర్థం ఉంది. పవిత్ర ఆవేదనకి కారణం ఉంది. ఈ ఊరి జనాలే అది అర్థం చేసుకోకుండా మూఢనమ్మకాలు పట్టుకుని వేలాడుతున్నారు. వాటన్నింటికీ ఏదో ఒక రోజు ఆ అమ్మవారు సమాధానం చెప్పి తీరాలి. చెప్పి తీరాలి. ఆ. చెప్పండి. ఒక పాల ప్యాకెట్, 2 కిలోల బియ్యం, ఇంకా ఒక కారం ప్యాకెట్ ఇవ్వు. అలాగే. వీటితో కలిపి మొత్తం ఎంత ఇవ్వాలి? మొత్తం 530 రూపాయలు అయింది. 2 రోజుల్లో ఇస్తాను బాబు. సరే, నేనిస్తాను. ఇంకేమన్నా కావాలన్నా సరే ఇచ్చేసే. అలాగే. అమ్మా, మీ ఆయన మా పవిత్రకి మా అన్నయ్య చావు గురించి ఏదో చెప్పాలనుకున్నాడంట. మీకు మురళి గారు ఆ విషయం ఏదో చెప్పే ఉంటారు. దయచేసి అదేంటో మాకు చెప్పండి అమ్మా. ఏమండి ఏమండి, ఒక నిమిషం. మీ ఇంటికి వెళ్తుంటే ఇందాక షాప్ దగ్గర కనిపించారు, అందుకే ఆగాను. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టాను బాబు. ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు కదా. మీతో మాట్లాడాలండి. కొంచెం మీ ఇంటికి వెళ్దామా? ఇంటికొద్దు బాబు, ఇంట్లో బంధువులున్నారు. మీరు వస్తే వేరే విధంగా అనుకుంటారు. ఇక్కడే చెప్పండి. మీ భర్త మురళి మా అన్నయ్య కన్స్ట్రక్షన్లోనే పనిచేసేవాడు. అతని ప్రవర్తన, పనితీరు మా అన్నయ్యకి అసలు నచ్చేది కాదు. అప్పుడప్పుడు సిమెంట్ బస్తాలు అవి మాయం చేసేవాడు. ఒకసారి 2 బస్తాలు దొంగతనం చేస్తే నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. మా అన్నయ్య చనిపోయాక 50 సిమెంట్ బస్తాలు దొంగతనం చేసి చెప్పకుండా వెళ్ళిపోయాడని తెలిసిందే. మీ అన్నయ్య గారి దగ్గర పనిచేస్తున్నారని తెలుసు కానీ ఇవన్నీ నాకు తెలియదు బాబు. దొంగతనం చేసి వెళ్ళిపోయినవాడు మళ్ళీ అన్నయ్యని హాస్పిటల్లో చూడ్డానికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు.